ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆషాఢ మాసం సందర్భంగా కాకినాడ నగరంలో గల సంత చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకు శాకాంబరిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని కాకినాడ నగరంలో భక్తులే కాకుండా పరిసరాల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకుల ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలు, పళ్లు, ఆకుకూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. శాకాంబరి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జనసేన నగర కమిటీ అధ్యక్షుల తోట సుధీర్లతో పాటు కూటమి సభ్యులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడ నగరంలో మహిమగల అమ్మవారు శ్రీ కనకదుర్గ అమ్మవారిని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకాంబరి అలంకరణ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా నేడు అమ్మవారిని శాకాంబరి అలంకరణకు కమిటీ సభ్యులు చాలా బాగా అలంకరించడం జరిగిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ యువ సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, బీజేపీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, చెక్కా రమేష్, జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్, తలాటం సత్య, ఆకుల శ్రీనివాస్, టీడీపీ నాయకులు మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్, తుమ్మల సునీత, రమేష్, రిక్కా లక్ష్మి పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మొన్ననే బాలదీప్రసన్న అమ్మవారిని శాకాంబరి అవతారంలో మనం దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు సినిమా రోడ్లో కనకదుర్గ అమ్మవారిని శాకాంబరి అవతారంలో ఈరోజు మనకి దర్శన భాగ్యం కలిగించడం జరిగింది. ఈరోజు ఈ ఆషాఢ మాసంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. మనకి అందరు కూడా అమ్మవారి దయ వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డదో కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుందని ప్రజలందరూ ఆశతో ఈరోజు మద్దతు ఇచ్చి నెగ్గించారు ఈ ప్రభుత్వాన్ని. ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వానికి భగవంతుడు అన్ని విధాలా సహకరించాలని, ప్రజలు అనుకున్న కోరికలను నెరవేరాలని, ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి చెంది అదేవిధంగా రైతులు పాడి పంటలు పండించుకుని సుఖ సంతోషంతో ఉండాలని, అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, మన రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి చెందితేనే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది ఒక నమ్మకంతో పారిశ్రామిక అభివృద్ధి చెందాలి. అన్ని రంగాల్లో కూడా ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్ళి ఈ రాష్ట్రం పరిపాలన కూడా ఒక ఆదర్శమైన పరిపాలన అందించి విధంగా ఈ అమ్మవారు సహకరించాలని అన్ని విధాలు కోరుకుంటూ మరొకసారి మన పట్టణ ప్రజలకు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా అనుకున్న కోరికలని ప్రజలన్న అనుకున్న కోరికలను నెరవేరాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు మరొకసారి అందరూ కూడా శుభాకాంక్షలు.